జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం నవంబర్ 28వ తారీఖు ఒక విశేషాంశం గోచారంలో చోటు చేసుకుంటుంది. ఈ విశేషాంశం ఏంటంటే కర్మఫలదాత అయిన శనేశ్వరుడు మీనరాశిలో వక్రత్యాగం చేస్తున్నారు. వక్రత్యాగం చేసి సవ్యగతిలోకి ఆయన సంచారం ఉండబోతుంది. వక్రత్యాగం చేసి సవ్యగతిలోకి ఆయన మీనరాశిలో ఉండడం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం. కాలపురుషుడు కుండలిలో ఆఖరిదైన మీనరాశి, ఇంకా దాని తర్వాత వచ్చేది మేషరాశి. సో ఈ 12వ స్థానంలో శనేశ్వరుడు వక్రగతి కావచ్చు, శనేశ్వరుడు సవ్యగతి కావచ్చు. ఈ రెండు కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఈ ముఖ్య భూమిక ఏంటి, ఏ విషయాల్లో బాగుంటుంది, ఏదన్నా విషయాల్లో జాగ్రత్తల్ని సూచిస్తుందా, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాము. ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి యూనిక్గా అందరికీ, అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, 27 నక్షత్రాల వాళ్ళకి అందరికీ అప్లికేబుల్ అయ్యే పాయింట్స్ ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. మీనరాశిలో ఆయన సంచారము సవ్యగతిలోకి వస్తూ ఆయన సంచారము ఒక రకంగా కొన్ని స్తంభించి ఉన్న పనులు, అంటే ఆయన వక్రగతిలోకి వెళ్ళి కూడా మేలే చేశాడు. ఎందుకంటే వక్రగతి కుంభరాశి వైపు కాబట్టి కొన్ని మేలు కూడా జరిగింది. అయితే దాంట్లోనే కొంచెం స్తంభించిపోయిన అంశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీ రాశి వాళ్ళకి, ద్వాదశ రాశుల వాళ్ళకి, ప్రతి ఒక్కరికేనండి ఈ గడిచిన శనేశ్వరుడు వక్రగతిలో ఉన్నప్పుడు ఏ విషయాల్లో అయితే స్తంభించినట్టు అనిపించడం. ఇప్పుడు కొన్నిసార్లు ఆర్థిక విషయాల్లో స్తంభించినట్టు అనిపించవచ్చు, లేదా కొన్నిసార్లు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటే అక్కడ స్తంభన, ఇలాగ రకరకాల ఏదో ఒక విషయంలో ఏదన్నా పని అనుకుంటే జరగకపోవడం, అలాంటిది ఏదన్నా జరగడము, అది ఇప్పుడు వక్రత్యాగం వల్ల ఈ స్తంభించిన విషయాలన్నీ కూడా అన్ఫ్రీజ్ అవుతాయి. ఫ్రీజ్ అయ్యి ఉన్న విషయాలన్నీ కూడా అన్ఫ్రీజ్ అవుతాయి. అన్ఫ్రీజ్ అయ్యి కాస్త కొంచెం ఒక వెసులుబాటు, కొంత మూమెంట్ వస్తుంది. అయితే శనేశ్వరుడు వక్రగతి లబ్ధి కూడా చేకూర్చింది. ఎందుకంటే కుంభరాశి కాబట్టి కొంతమందికి మనం చూసుకుంటే అంతకు ముందుతో కంపేర్ చేస్తే ఫైనాన్షియల్గా పురోభివృద్ధి కూడా డెఫినెట్గా చూసే ఉంటారు. అది ఏ రాశి వాళ్ళు చూసి ఉంటారు అనేది మీ రాశికి వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఆయన వక్రగతిలో ఉన్నప్పుడు ఏవేవైతే మైనస్ ఉన్నాయో అవి సవ్యగతిలోకి వచ్చినప్పుడు ప్లస్ అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే వక్రగతిలో ఉన్నప్పుడు ఏదైనా విషయంలో మైనస్ అవి ఉంటే అవి ఇప్పుడు ప్లస్ అవుతాయి. ఒక్కొక్క రాశి వాళ్ళకి, ఒక్కొక్క లగ్నం వాళ్ళకి ఏ విషయాల్లో మైనస్లు అయినాయి, ఇప్పుడు వాటిల్లో ఏవి ప్లస్గా టర్న్ అవ్వబోతున్నాయి. అలాగే మీనరాశిలో సవ్యగతిలో శనేశ్వరుడు సంచారం ఏదైనా శుభాంశనిస్తున్నా, జాగ్రత్తలను సూచిస్తున్నా, వీటికి చేసుకోవాల్సిన పరిహారము అవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకోవడానికి తెలుసుకుందాము. ఇప్పుడు మీకు ఆయన సవ్యగతిలోకి వచ్చాడు, ప్రాపర్ ఎలినర్సెన్లో ఉన్నారు. ఇంక ఇప్పుడు మీరు ఎలా ఉంటుంది ఈ రాబోయే, ఇంకా సవ్యగతిలో ఆయన ఇంకా కొన్నాళ్ళు ఉంటాడు, మేషరాశికి వెళ్ళేదాకా ఉంటాడు. మీరు సెకండ్ ఫేజ్లో ఉన్నారు ఎలినర్సెన్ని, ఎలా ఉంటుంది సెకండ్ ఫేజ్లో ఉండడము? మీ అదృష్టం ఏంటంటే వక్రించి ఆయన మీరు చూసిన అన్కండిషనల్ సిచ్యువేషన్స్ ఇప్పుడు ఏం చేస్తాడంటే వాటన్నిటినీ కండిషన్లో పెడతాడు. ఏ సిచ్యువేషన్లో అయితే అన్కండిషనల్ అయ్యాయి, ఉదాహరణకి మీకు హెల్త్ విషయంలో అన్కండిషనల్ అయింది, అనుకోకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ చూశారు, ఇప్పుడు అది కండిషన్లోకి వస్తుంది, అంటే మీ హెల్త్ మంచి కండిషన్లోకి వస్తుంది. అనుకోకుండా ఖర్చులు అయిపోయాయి, ఇప్పుడు ఖర్చులన్నీ నియంత్రించబడతాయి. మీరు ఏదైనా గివప్ చేసే స్టేజ్ దాకా వెళ్ళారు, ఇప్పుడు దాంట్లోంచి అసలు బౌన్స్ బ్యాక్ అయిపోతారు. అంటే ఒక 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చేస్తాడు, బౌన్స్ బ్యాక్ అయ్యి బాగా మీకు మంచి చేస్తాడు. ఇప్పుడు ఆయన చాలా మంచి చేస్తాడు. అంటే ఏ విషయాలకైతే ఇబ్బంది పడ్డారో అవి హీల్ అవుతాయి. ఉదాహరణకి మీరు గివప్ చేసే స్టేజ్ దాకా వెళ్ళారు అనుకోండి, ఎగ్జాంపుల్కి. ఎప్పుడైనా దేనివల్ల గివప్ చేస్తాం మనం చేసేదాన్ని, అది సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు, లేదా కొంతమంది వ్యక్తుల వల్ల అయినా ఏదో ఒకటే ఛాన్స్ ఉంటుంది కదా, అప్పుడే కదా ఇలాంటి సిచ్యువేషన్.
ఇప్పుడు ఏదైతే మిమ్మల్ని గివప్ చేసేదాకా తీసుకెళ్ళిన సిచ్యువేషన్స్ ఇంకా చాలా కాలం వరకు మీకు గివప్ అయిపోతాయి. మీకు అవి మీ దగ్గరికి రావు ఇంకా. ఫర్ అబౌట్ 5 ఇయర్స్ మీకు ఇలాంటివి సిచ్యువేషన్స్ రాదు. ఒకవేళ వ్యక్తులైతే వాళ్ళే గివప్ చేయాల్సిన, అంటే చెరపకురా చెడేవు అంటారు కదా! సో, అలాగా ఏదైతే మీకు జరిగిందో అదే వాళ్ళకి జరగడం మీరు చూస్తారు. భూమి గుండ్రంగా ఉంటుంది. కర్మ ఈజ్ బూమరాంగ్ అంటారు కదా! అది ఇప్పుడు మీకు ఆ డెఫినిషన్ మీరిప్పుడు చూస్తారండి. అది మీరు చూస్తారు ఇప్పుడు మీనరాశిలో పుట్టిన వాళ్ళు. సో, ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు చూస్తారు. మీనరాశిలో పుట్టిన వాళ్ళు కావచ్చు, మీన లగ్నంలో పుట్టిన వాళ్ళు కావచ్చు. ఈ కెరియర్ వైజ్ ఛాలెంజెస్ ఇప్పుడు కొంతమందికి వృత్తిపరంగా చాలా ఛాలెంజెస్ ఉంటాయి. అందులో ఈయన వక్రగతిలోకి వెళ్ళినప్పుడు ఇంకా ఛాలెంజెస్ ఎక్కువై ఉంటాయి. వాటిలోంచి బయటకొస్తారు. ఛాలెంజెస్ నుంచి బయటకొస్తే ఏమవుతుంది? సక్సెస్. అంతే కదా! ఛాలెంజ్‌ని ట్రిగర్ చేస్తారు. ఇలాగా మీకు ఏ ఏ విషయం అంటే ఇప్పుడు ఇది, అది అని నేను చెప్పనండి. ఏ విషయంలో అయితే ఆయన వక్రగతిలో ఉన్నప్పుడు డీప్‌గా హర్ట్ అయ్యారో, అది ఫిజికల్‌గా కావచ్చు, మెంటల్‌గా కావచ్చు, బై సిచ్యుయేషన్స్ కావచ్చు, ఏదైనా. అవన్నీ ఇప్పుడు అకౌంటబిలిటీ ఉంటుంది. ప్రతి దానికి అకౌంటబిలిటీ ఉంటుంది. మీకు జరిగిన వాటికి అకౌంటబిలిటీ భగవంతుడు మీ తరఫున చేస్తాడు. సో, అకౌంటబిలిటీకి ఏంటంటే ఒక మీడియేటర్ ఉండాలి. మీడియేటరే శని మహారాజు ఇప్పుడు మీకు. సో, మీకేంటంటే ఒక రకంగా ఇంకా ఇక్కడ హ్యాపీ స్టేట్ మొదలవుతుంది. బట్ స్టిల్ మీరు ఇంకా ఎలినర్సన్లోనే ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ గురుబలాన్ని పెంపొందించుకోవాలి. పెంపొందించుకుంటే 5 ఇయర్స్ వరకు మీరు నేను చూడరని నేను చెప్పాను కదా! దీన్ని కాంక్రీట్ చేస్తాడు. అలాగే దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కెరియర్ వైజ్ మీకు ప్రశాంతంగా మీరు మీ పనులు మీరు చేసుకోవడానికి డెఫినెట్గా భగవంతుడు అనుకూలిస్తాడు. దానికి గురుబలం పెంపొందించుకోవాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే మీరు గురుబలం పెంపొందించుకోవడంతో పాటు ఇంకొక చిన్న విషయము, గురుబలాన్ని ఎలా పెంపొందించుకుంటారు? డెఫినెట్గా రోజుకొక ఏదన్నా ఆలయాన్ని, మీ ఇంటి దగ్గర ఉన్న దేవీ దేవతల ఆలయాన్ని దర్శించి రావడం వల్ల మీకు కుదరలేదనుకోండి, మీ స్కెడ్యూల్ వల్ల మీకు అవ్వలేదనుకోండి, రోజు నియమంగా ఏదో ఒకటి పెట్టుకొని చదవండి. ఒక స్తోత్రము పారాయణం చేయండి. అది ఏదైనా కావచ్చు. మీ ఇష్టదేవత స్తోత్రం ఏదైనా వితౌట్ ఎనీ ఫెయిల్ రోజు పారాయణం చేస్తూ, ఒకటే పని మనం రోజు చేస్తూ ఉంటే యూనివర్స్ చూస్తూ ఉంటుంది, కాస్మస్ చూస్తూ ఉంటుంది. దాని రిజల్ట్స్ మనకిస్తుంది. శని మహారాజు కాబట్టి ఆయన డిసిప్లిన్ సూచిస్తాడు. రెగ్యులర్గా మన డే రొటీన్ పనులు మనం చేసుకుంటూ వెళ్ళే వాళ్ళకైతే ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఎలాంటి వాళ్ళకైనా ఇబ్బందులు లేకుండా ఉండవు. డాట్ ఏంటంటే మనం కలియుగంలో ఉన్నాము. కలియుగంలో ఉన్నప్పుడు ఏమంటారు, కష్టాలు ప్రతి ఒక్కళ్ళు ఎవరు అతీతులు కారు. దేనికైనా సరే, అవమానాలకు కావచ్చు, కష్టాలకు కావచ్చు, దుఃఖాలకు కావచ్చు, సుఖాలకి కూడా ఎవరు అతీతులు కాదు. అండ్ కలియుగంలో ఉండడం వల్ల మచ్చలేని వాళ్ళు ఉండరు. ఏదో ఒక డాట్ ఉంటుంది. కలిపురుషుడు కాటు వేస్తాడు. సో, ఒక అంతా బాగుంది, ఇది ఒక్క విషయం, అదే ఆ బాలేంది అందరూ ఎత్తి చూపిస్తారు. అంతే కదా, సింపుల్గా చెప్పాలంటే. సో, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, కాలపురుషుడు కుండలిలో ఇది 12వ స్థానం అయింది. 12వ స్థానం మోక్షస్థానం. ఈ లైఫ్ సైకిల్ నుంచి, బర్త్ సైకిల్ నుంచి మనం లిబరేట్ చేసే హౌస్, ఏకైక హౌసు మీనరాశి, లేదా మీ జన్మజాతకాన్ని అనుసరించి మీ 12th హౌస్. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, లిబరేట్ చేస్తాడు శనీశ్వరుడు, శని మహారాజు. దానికి మన వంతు మన ప్రయత్నం మనం చేయాలి కదా. ఆ వంతు ప్రయత్నమే రోజు ఏదో ఒక భగవద్గ్రంథం చదవండి లేదా వినండి. నియమంగా, ఒక డిసిప్లిన్డ్గా, ఒక సిస్టమాటిక్ వేలో ఈ టైంకి నేను 6:100 అయినా 106 అయినా ఈ శ్లోకం అన్నా చదువుకుంటాను, లేదా ఇదన్నా పారాయణం చేస్తాను. సుందరకాండ పారాయణం చేస్తారా, రామాయణం పారాయణం చేస్తారా, లేదా వినడమైనా పర్వాలేదు. మనకి పూజ్య గురువులు ఎంతోమంది మనకి వర్క్ అంతా సులువు చేసి పెట్టారు. కలియుగం వస్తుందంటేనే వేదవ్యాసుడే మనకి చాలా సులువు చేసి పెట్టాడు. అందులో మనకి పూజ్య గురువులు అందరూ కూడా వారి సంభాషణల రూపంలో, వారి ప్రవచనాల రూపంలో ఇంకా సులభతరం చేశారు. వినడానికన్నా ప్రయత్నించండి. కలియుగంలో ఏదైనా మంచిదే. శ్రవణాత్ ముక్తి అని చెప్తుంది. శ్రవణం, మననం, పఠనం
బోల్డన్ని ఉంటాయి మనకి, ఏది పట్టుకున్నా మంచిదే. కానీ ఏదో ఒకటి పట్టుకోండి. పట్టుకుంటే ఏమవుతుందంటే లిబరేట్ అవుతాము. సో మనకున్న ఈ జంజాటాల నుంచి, లౌకిక జంజాటాల నుంచి లిబరేట్ అవుతాము కష్టాలు లేకుండా. పూర్తిగా కష్టాలు లేని స్టేజ్కి అయితే ఎవ్వరూ రీచ్ అవ్వలేము, కలియుగంలో ఉన్నాం కాబట్టి. బట్ 70% మనం అసలు ప్రయత్నం చేస్తే 70% బెటర్ లైఫ్లోకి మనం వెళ్ళగలుగుతాం. డెఫినెట్గా బెటర్ లైఫ్లోకి భగవంతుడు మనల్ని తీసుకెళ్తాడు. దానికోసం ఇదొకటి రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా మంచిది. ఇవి మిగతాదంతా కూడా అండి మీనరాశిలో పుట్టిన వాళ్ళకి, మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఇప్పుడు పరిహారం ఏం చేయాలో కూడా ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు పరిహారం మనం చూద్దాం. శనీశ్వరుడు సవ్యగతిలోకి వచ్చినప్పుడు చేసుకోవాల్సిన పరిహారం, ద్వాదశ రాశుల వాళ్ళు, ద్వాదశ లగ్నాల వాళ్ళు, వీళ్ళందరూ కూడా చేసుకోవాల్సిన పరిహారం ఇప్పుడు మనం చూద్దాం. ప్రతిరోజు కూడా ఇక్కడి నుంచి మొదలుకొని ఇదేంటంటే ఒక చాలా మంచి టైం అని మనం భావించాలి. ఇంకా ఆయన మేషరాశికి వెళ్ళే లోపల మీనరాశిలో ఉన్న ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఈ పీరియడ్ని సద్వినియోగం చేసుకోవాలి. దేనికి సద్వినియోగం చేసుకోవాలి? మామూలుగానే 12వ స్థానం అంటే జ్యోతిష శాస్త్రం మోక్ష స్థానం అని చెప్తుంది. అంటే మోక్షం ఎప్పుడు వస్తుంది? మోక్షం అంటే మన కష్టాల నుంచి బయటపడటం కూడా మోక్షంగానే మోక్షమే అవుతుంది. దేనికైతే మనం ఇబ్బంది పడుతూ ఉన్నామో వాటి నుంచి మనల్ని ముక్తి కలిగించే రాశి మీనరాశి. మనం జనన మరణ చట్రం నుంచి కూడా బంధ విముక్తులు అవ్వాలంటే మీనరాశినే మనం చూస్తాం. అంటే సహజ కాలపురుషుడు కుండలిలో 12వ రాశి అయింది కాబట్టి. ఇప్పుడు కర్మఫలదాత అయిన శని మహారాజు మీనరాశిలో ఉండడం వల్ల కర్మ బంధనాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి, అలాగే ముక్తి పొందడానికి, ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిల్లో నుంచి మనల్ని మనం లిబరేట్ చేసుకోవడానికి ది బెస్ట్ టైం. ఇక్కడి నుంచి మొదలుకొని ప్రతిరోజు కూడా 3 సార్లు హనుమాన్ చాలీసా చదువుకోవడము. అసలు ఎప్పుడు కూడా హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా మంచిది. కానీ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్, శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు కాబట్టి సవ్యగతిలో మళ్ళీ ఆయన మీనరాశిలో ఉన్నప్పుడే మనకి ఇది బెస్ట్ టైం. మనము విముక్తులు అవ్వడానికి, కర్మల నుంచి విముక్తులు అవ్వడానికి చాలా మంచి సమయము. ప్రతిరోజు కూడా 3 సార్లు హనుమాన్ చాలీసా చదువుకోవడము. త్రిసంధ్యలలో ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము. అలా కుదరదు, అందరికీ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు ఉదయాన్నే లేవగానే స్నానం చేసిన తర్వాత 3 సార్లు హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా అంటే చాలా మంచి ఫలితాలను చూస్తారు. అలాగే మీకు కుదిరితే కనుక ఇది 3 సార్లు అయితే కంపల్సరీ. మీకు కుదిరితే చూడండి 9 సార్లు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవడానికి ప్రయత్నించండి. మనకున్నవి 9 గ్రహాలు. సో 9 గ్రహాలు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కసారి చొప్పున మనం భావిస్తూ 9 సార్లు కనుక ప్రతిరోజు హనుమాన్ చాలీసా ఎవరైతే పారాయణం చేస్తారో వాళ్ళకి సంజీవిని పర్వతాన్ని మన గుమ్మం ముందు తెచ్చిపెడతాడు హనుమంతుడు. ఎందుకు సంజీవిని పర్వతం అంటున్నానంటే రామాయణంలో మనకి తెలుసు, లక్ష్మణస్వామిని సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చి ఆ సంజీవిని అనే మూలికతోటి ఆయనకి మళ్ళీ జీవాన్ని ప్రసాదించాడు హనుమంతుడు. సో మనకి ఈ కష్టాలన్నిటి నుంచి, మన లైఫ్లో ఉన్న కష్టాలన్నీ మృతి చెంది మన లైఫ్లో ఉన్న సుఖాలు, ఇప్పుడు మన జన్మజాతకంలో ఉన్న యోగాలు ఒక్కొక్కసారి ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉంటాయి, యాక్టివ్ స్టేజ్లో ఉండవు. ఒక్కొక్కసారి యోగాలు ఉన్న అనుభవం, ఇప్పుడు సపోజ్ షుగర్ పేషెంట్కి ముందు స్వీట్లు ఎన్ని ఉన్నా తినలేరు. సో అంటే అనుభవ యోగ్యంలో ఉండాలి, ఏదైనా మనకు అనుభవ యోగ్యంలో ఉండాలి. అలా అనుభవ యోగ్యంలోకి తేవడానికి, అలాగే స్పిరిచువల్గా బాగా ఇంక్లైన్ అవ్వడానికి, ఆధ్యాత్మికంగా మనల్ని మనం ప్రోగ్రెస్ చేసుకోవడానికి 12వ రాశి అంటేనే ఆధ్యాత్మికతని బాగా సూచిస్తుంది. సో ఎందుకంటే మనము ఈ శరీరంలో ఉన్నప్పుడు రెండిటికీ మనం ప్రాధాన్యత ఇవ్వాలి. లౌకికంగాను మన పనులు మన బాధ్యతలను మనం నిర్వహిస్తూ ఇదే శాశ్వతం అని మనం పెట్టుకోకుండా ఆధ్యాత్మికంగా కూడా మనం పురోభివృద్ధిని సాధించాలి. 2 గ్రోత్ మనం సైమల్టేనియస్గా చూసుకోవాలి. దీనికి ఈ బ్యాలెన్స్ మనకి హనుమంతుడు ఇస్తాడు.
కష్టాలన్నిటినీ ఆయన తోకతోటి జాడించి కొట్టి అవతల పడేస్తాడు. 9 సార్లు రోజు హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల అలాగే జీవం పోస్తాడు. అనారోగ్యవంతులకి ఆరోగ్యము, అలాగే మనకి ఏ ఏ సమస్యలు ఉంటాయి, ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉంటే జీవం పోస్తాడు. అందుకే అన్నాను, సింపుల్గా సంజీవిని పర్వతాన్ని మనకు అందిస్తాడు. ప్రతిరోజు 9 సార్లు హనుమాన్ చాలీసా చదువుకొని అసలు మీరు చూడండి, ప్రతిరోజు 9 సార్లు కొంచెం కుదుర్చుకొని చూడండి. తర్వాత ఈ రిజల్ట్స్ మీరు చూశాక మీరే వదిలిపెట్టరు. ఎందుకంటే మనకి ఎప్పుడూ కూడా మంచి శుభాంశలే మనం కోరుకుంటాం కదా. ఎప్పుడు కూడా లైఫ్లో మనం ఛాలెంజెస్ని అధిగమించుకుంటూ సక్సెస్ని సాధిస్తూ, అలాగే మన లైఫ్ డెఫినెట్గా ఐడియల్గా ఉండేట్టు, 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండేట్టు మనల్ని మనం మలుచుకోవాలి. కాబట్టి వీటన్నిటికీ కూడా హనుమంతుడు చక్కగా ఒక కర్టన్ రైజర్ అని చెప్పచ్చు. మనకు ఉన్న ఎఫిషియన్సీకి, మనకున్న స్కిల్ సెట్, మనలో ఏం స్కిల్ సెట్ ఉంది, ఏది హైడ్ అయ్యింది, అవన్నీ కూడా ఆయన వెలికి తీసి ఈ దాంట్లో ఇందులో నీకు బాగా గ్రోత్ ఉంటుంది, దీంట్లోకి వెళ్ళు అని చెప్పి డెఫినెట్గా ఆయన మనకి ఇస్తారు. ఎందుకంటే హనుమంతుడు జ్ఞానప్రదాత కూడా. సూర్యనారాయణ మూర్తి నుంచి విద్యల్ని అభ్యసించి ఆయన మనకి అన్నిటినీ కూడా అందిస్తాడు, వేద జ్ఞానాన్ని అందిస్తాడు. హనుమత్ చరణాన్ని పట్టుకోవడం చాలా మంచిది. దీనికి ప్రతిరోజు 3 సార్లు అయితే కంపల్సరీ చదవాలి, లేదా 9 సార్లు మీకు కుదిరి చదవగలిగితే కనుక చాలా మంచిది. 3 సార్లు చదవలేని వాళ్ళు వినడానికి ప్రయత్నించండి. 3 సార్లు అయినా 9 సార్లు అయినా, కానీ శ్రద్ధ పెట్టి వినాలి, శ్రద్ధగా వినాలి. అలాగా చదవడం, వినడము కుదిరితే ప్రతిరోజు కూడా భజే వాయుపుత్రం, భజే వాయుపుత్రం, భజే వాయుపుత్రం, భజే వాయుపుత్రం, భజే వాయుపుత్రం అని హనుమంతుడిని స్మరిస్తూ ఉంటే కనుక సన్మంగళాలు. హనుమంతుడు మంగళప్రదుడు. మన జీవితంలో సన్మంగళాన్ని ఆయన చాలామందికి, మీ అందరికీ తెలిసే ఉంటుందండి, హనుమంతుడు ఆరాధించేవాళ్ళు మన కష్టాల నుంచి ఎలా బయటపడేస్తారో, పిలిస్తే పలికే దైవము అని అయితే చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఇది మీ అందరికీ ఇంత నేను చెప్పక్కర్లేదు. ఎందుకంటే అందరికీ తెలుసు, హనుమంతుని పట్టుకుంటే మనకి ఎలాంటి పనులు అవుతాయి, అసాధ్యమైన పనులను కూడా సుసాధ్యం చేసి పెడతాడు ఆయన. అంటే ఆ విధంగా సుసాధ్యం ఎలా అవుతాయి, మనలో ఉన్న ఎఫిషియన్సీని అలా ఆయన పెంచుతాడు. సో మనందరం కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని హనుమత్ కృపకి పాత్రులయ్యి తద్వారా మన జీవితాన్ని ఆనందమయంగా సాగించాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున హనుమంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.